అంతటా దైవజనుడైన ఎలీషాకు సేవకుడగు గెహాజీ సిరియనుడైన ఈ నయమాను తీసుకుని వచ్చిన వాటిని అంగీకరించుటకు నా యజమానునికి మనస్సు లేకపోయాను గాని యెహోవా జీవముతోడు నేను పరిగెత్తుకొని పోయి అతన్ని కలుసుకొని అతని యొద్ద ఏదైనాను తీసుకుందని అనుకొని నయమానును కలుసుకొనుటకై పోచుండగా. చాలు. ఒక మంచి పనికి దైవజనుడి దగ్గరకు చేరారు ఈ గెహాజీ. ఒక మంచి పని అంటే సేవ తర్పీదు పని. సేవ తర్పీదు అవుతున్నటువంటి ఈ గెహాజీకి అంటే దైవజనుడి దగ్గర సేవ పరిచర్య అనగా సేవకు తర్పీదు అవుతున్న ఈ సమయంలో చాలామంది దైవజనుడి దగ్గరికి రావటం జరుగుద్ది. వారు చెప్పుచున్న మాటలు కూడా సమీపంలో ఈయన ఉండును కాబట్టి మాటలు వినబడతాయి. అది సాధారణంగా జరిగేటువంటి సంగతి. కానీ ఒక సిరియా దేశానికే అది సైన్యాధిపతి అయినటువంటి నయమాను మాటలు ఈయన్ని చాలా ఆకర్షించాయి. ఆయన మనసుని ఏమి అవ్వాలని, ఎంత గొప్ప సేవకుడు అవ్వాలని, ఎంత ఉన్నతమైన ఆ దేవుని పరిచర్యలో సాగాలనేటువంటి మంచి ప్రణాళికతో వచ్చారో, దేవుడు కూడా ఒక మంచి దైవజనుడిగా చేయాలని తీసుకొచ్చినారో. కానీ అక్కడ నయమాను చెప్పిన మాటలు దైవజనుడైన ఎలీషా దగ్గర జరుగుతున్న సంభాషణను చక్కగా ఆలకించినారు. ఎవరు? గెహాజీ. ఆలకించి వాటిని వదల్లా, వాటిని తాను సొంతం చేసుకోవాలన్న ఉద్దేశంతో ఆయన ఆలోచిస్తున్నారు. ఏ ఉద్దేశంతో, ఎంత గొప్ప ప్రణాళికతో ఆయన సేవా తర్పీదుకు లేక సేవా ట్రైనింగ్కు వచ్చారో, దైవజనుడి దగ్గర ఎంత ఉన్నతమైన భాగ్యము నిమిత్తమై ఆ పరిచర్యకు వచ్చినారో అది మరిచిపోయి ఆయన నయమాను దైవజనుడితో చెప్పుచున్న మాటలు ఆలకించి వినిన మాటలు ఆయన్ని ఒక ఆలోచనకు గురి చేశాయి. ఆ ఆలోచన ఆయన్ని దారి తప్పించింది. ఒక్క ఆలోచన ఆయన్ని దారి తప్పించింది. నిజమే, ఒక్క ఆలోచనే దారి తప్పిస్తుంది. ఒక్క ఆలోచన చాలు మనిషిని దారి తప్పించడానికి. 10 ఆలోచనలు అవసరంలా, ఒక్క ఆలోచన చాలు. మనిషి ప్రయోజకులు అవ్వడానికి, మనుషులు నిష్ప్రయోజకులు అవ్వడానికి ఒక్క ఆలోచన చాలు. ఈ ఒక్క ఆలోచన ఆయన జీవితంలో ఏమి అవ్వాలో అది అవ్వకుండా చేసేసింది. అంతేకాక నయమాను కలిగిన కుష్ఠవ్యాధి అనేది అది యోర్దాను నదిలో సమాప్తం అవ్వాల్సి అయిపోయింది. యోర్దాను నదిలో 7 సార్లు మునిగితే సమాప్తమైంది, ఇంకా అది లేదు. కానీ దానిని యోర్దాను నదిలో నుంచి గెహాజీ కావాలని తెచ్చుకున్నారు. సహజంగా నయమాను కుష్ఠవ్యాధి యోర్దాను నదిలో సమాప్తమైపోయింది, ఇంకా లేదు, అంతటితో మాయమైపోయింది. సిరియా దేశము నుంచి వచ్చింది కుష్ఠవ్యాధి. యోర్దాను నదిలో దైవజనుడు చెప్పిన మాట ప్రకారం 7 సార్లు మునగ్గానే సమాప్తమైపోయింది. కానీ ఏ నయమాను దైవజనుడితో మాట్లాడుతున్నారో
ఆ మాటలు శ్రద్ధగా వినినటువంటి గెహజీ యెహోవా జీవము తోడు అని చెప్పి కూడా ఆయన ప్రమాణం చేసినట్టు, యెహోవా జీవము తోడు, నేను వాటిని త్వరగా తెచ్చుకుంటాను, నా యజమానుడికి నయమాను తెచ్చిన డబ్బు, వెండి, బట్టలు ఇవి తీసుకునే మనసు లేదు, నేను సొంతం చేసుకుంటాను అనే ఒక్క ఆలోచన ఆయన్ని ఏం చేసిందో చూద్దాం. దారి తప్పించింది. ఒక్క ఆలోచన, దాన్ని తృణీకరించుకోలేకపోయారు. ఆ ఆలోచనను ఆయన పక్కన పెట్టలేకపోయారు. ఈరోజున చాలా ఆలోచనలు మనకు వస్తాయి, చాలా తలంపులు మనకు వస్తాయి, చాలా ఆలోచనలు, ఆశలు చాలా వస్తాయి. కానీ అన్నీ పాటించదగినవి కాదు, అన్నీ చేయదగినవి కాదు. చాలా ఆలోచనలు వస్తాయి, ఎన్నో ఆలోచనలు వస్తాయి, కానీ ఎన్నో ఆశలు కూడా వస్తాయి. కానీ అన్నిటినీ అనుసరించలేము, అన్నిటినీ ఆశించిన ఆలోచన వచ్చినప్పుడల్లా మన మార్గాన్ని మార్చుకోలేము. మార్చుకునే వాళ్ళు ఉన్నారు, కానీ మార్చుకుంటే ఏం జరిగిందో చూద్దాం. ఏం జరిగింది? ఆ ఒక్క ఆలోచన యెహోవా జీవముతోడని చెప్పి ఏ వ్యక్తి అయితే యోర్దాను నదిలో మునిగి కుష్ఠవ్యాధిని సమాప్తం చేసుకొని దైవజనుడి దగ్గరికి పసిపిల్ల దేహములాగా వచ్చారో, అదే కుష్ఠవ్యాధిని నయమాను వెంట పరిగెత్తి గెహజీ తెచ్చుకున్నారు. ఈ రోజున ఒక వ్యక్తి దేవుని దగ్గరికి వచ్చినప్పుడు ఎవరో ఇద్దరు యవనస్తులు ఒక అమ్మాయి గురించి మాట్లాడుతున్నారనుకోండి, లేక ఇంకెవరైనా ఒక అబ్బాయి గురించి, లేక ఒక ఫ్యామిలీలో జరుగుతున్న ఇన్సిడెంట్స్ గురించి, లేక అక్కడ జరుగుతున్నటువంటి చెడ్డ క్రియలను గురించి మాట్లాడుతున్నారు అనుకోండి, చక్కగా శ్రద్ధగా చెవి ఇచ్చి వాటిని విని వీరు కూడా అలాగే ప్రవర్తించటానికి ప్రయత్నం చేసి ఒక్క ఆలోచన వాళ్ళ భక్తి జీవితాన్ని, ఆశీర్వాదకరమైన జీవితాన్ని, మేలుకరమైన జీవితాన్ని, దీవెనకరమైన జీవితాన్ని, మంచి భవిష్యత్తును, మంచి ప్రణాళికలను, దేవునితో సహవాసమును ఒక్క దెబ్బతో ఏం చేస్తారు? దాన్ని రివర్స్ చేసేస్తారు. ఒకే ఆలోచన. సంఘానికి చాలామంది వస్తారు, ఆడపిల్లలు వస్తారు, మగపిల్లలు వస్తారు, వివాహం అయిన వారు వస్తారు, వివాహం కాని వారు వస్తారు, చాలా సౌందర్యమైన మగపిల్లలు, ఆడపిల్లలు కూడా వస్తారు. కానీ వారు వచ్చింది దేవుని నిమిత్తం వచ్చారు. నయమాను వచ్చింది ఎవరి నిమిత్తం వచ్చినారు? దేవుని నిమిత్తము వచ్చారు. అది కూడా ఎందుకు వచ్చినారు? నయమాను ఇంటిలో పరిచర్య చేస్తున్న ఇశ్రాయేలు చిన్నది, మా దేశంలో దైవజనుడు ఉన్నారు, దేవుడు ఉన్నారు, మిమ్మల్ని స్వస్థపరుస్తారు అని చెప్తే ఆయన దేవుని యొద్దకు వచ్చారు. అంత దూరం నుంచి వచ్చారు. వచ్చి ఆయన వచ్చిన పనిని పూర్తి చేసుకుని చక్కగా వెళుతున్నారు. కానీ దేవుడు ఏమన్నారు? దైవజనుడితో ఆయన తెచ్చినవి ఏవి నువ్వు ముట్టవద్దు, తీసుకోవద్దు అని చెప్పారు. ఎందుకు తీసుకోవద్దన్నారు? ఎందుకు తీసుకోవద్దన్నారు? అసలు దేవుడు ఎందుకు తీసుకోకూడదని చెప్తారు? ఎందుకు చెప్పాల్సి వచ్చింది దేవుడు? ఒకవేళ నయమాను ఆయన సైన్యాధిపతి కాబట్టి నా బిడ్డ ఇశ్రాయేలు చిన్నది ఆ ఇంట్లో ఉంది. అవును, ఇందులో పెద్ద గొప్ప ఏముంది? అక్కడ స్వస్థపడ్డాను, ఒక్క మాట చెప్పినారు ఆయన, స్వస్థపడ్డాను. స్వస్థపడితే ఏంటి? నేను తీసుకెళ్ళిన డబ్బంతా వాళ్ళకే ఇచ్చాను, దీంట్లో గొప్పతనము ఏముంది అని అనుకొని, ఒకవేళ దేవుని విషయంలో, దేవుని యందు విశ్వాసం ఉంచడంలో, దేవునికి ఆయన హృదయంలో స్థానం ఇవ్వడంలో, దేవునికి లోబడడంలో ఒకవేళ ఇబ్బంది పడతారేమోనని, ఒకవేళ దేవుడి పిల్లలు
దేవుడికి నేను తెచ్చినంత ఇచ్చాను, దేవుడు నన్ను స్వస్థపరిచాను, ఇందులో ఏముంది అనుకునే మనసు లేకుండా వారు నా యొద్ద ఏమీ తీసుకోలేదు, కానీ దేవుడు నన్ను బాగు చేశారు అనేటువంటి ఒక మంచి భావముతో, ఒక మంచి మనసుతో ఆ వ్యక్తిని పంపాలి అన్న ఉద్దేశంతోనే దేవుడు ఎలీషాని తీసుకోవద్దన్నారు. కొన్నిసార్లు ఎవరైనా కానుక తెచ్చినా ఎక్కడైనా నన్ను కూడా దేవుడు చెప్తాను, నువ్వు తీసుకోకు అంటాడు. తీసుకోను. కొన్నిసార్లు అసలు ఎందుకు అలా తీసుకోకూడదు అంటే, ఇంకా వాళ్ళ మనసులో ఏదో ఉంది, అందుకని దేవుడు కూడా తీసుకోవడానికి ఇష్టపడరు. ఒకవేళ నయమాను దృష్టిలో తెచ్చిన మాట నిజమే, కానీ ఆయన మనసులో ఎలా ఉందో, ఇప్పుడు నీకు తెచ్చిందంతా ఇచ్చేస్తున్నాను అనే ఉందేమో. ఒకవేళ ఆయన మనసులో చాలా తెచ్చాను, ఈ చిన్ని విషయానికే ఎంత అమౌంట్ ఇచ్చేయాలా అనే మనసు ఉందేమో. ఒకవేళ అలా ఇస్తే సంతోషించి వెళ్ళడం కంటే ఆ తెచ్చిన కానుకంతా ఇస్తే బాధపడుకుంటూ వెళ్తారేమో. స్వస్థపడిన దానికంటే ఇచ్చిన డబ్బు, తెచ్చిన వస్త్రములు, వెండి బంగారములను బట్టి చాలా బాధపడుకుంటూ వెళ్ళిపోతారేమో. చాలామంది చర్చికి, దేవుని మందిరానికి చందా తీసుకొస్తారు. తీసుకొచ్చిన తర్వాత వాక్యమైన తర్వాత మళ్ళీ ఏం చేస్తారు, లోబట్టం మానేసి ఏం చేస్తారు, వెనక్కి తీసుకెళ్తారు. ఎందుకంటే దేవుడే వాళ్ళకి చెప్తారనుకుంటా. ఎందుకు నువ్వు ఇంత హృదయాన్ని పాడు చేసుకుని నా సందా సంచులో నువ్వు చేయి పెట్టి కానుకేయటం నీకు అవకాశము ఇవ్వను, నువ్వు తెచ్చింది నువ్వే పట్టుపో, ఏమో సందా సంచులో నువ్వు వేయద్దు అని దేవుడు ఒకవేళ వాళ్ళ మనసును కఠినపరిచి వాళ్ళని వేయనీయకుండా చేయొచ్చు. వాళ్ళని వేయనివ్వరు, నువ్వు వెనక్కి తీసుకుపో. ఒకవేళ నువ్వు ఇస్తే ఏదో డెవలప్మెంట్ అవుతుంది, ఏదో అభివృద్ధి చెందుతుందని నువ్వు హృదయములు నొచ్చుకుని బాధపడి చాలా గలిబిలు అవుతున్నావే, కాబట్టి అది నువ్వు ఇవ్వద్దు. నువ్వేం చేయి, తీసుకుని పో. కాబట్టి ఇక్కడ నయమాను దగ్గర ఎలీషా అనే దైవజనుడు తీసుకోవటానికి దేవుడికి ఇష్టం లేదు. కానీ నా యజమానుడికి మనసు లేదు, నాకు మాత్రం ఏముంది, మనసు ఉంది. దేవుని సన్నిధికి వచ్చి వ్యభిచారం చేసేవాళ్ళు వ్యభిచారం చేసి వ్యభిచారం బ్రతుకుతూ ఇక్కడికి వచ్చి దానిని అసహించుకొని మారు మనసు పొంది ఇక్కడి నుంచి పరిశుద్ధులుగా వెళుతున్న వాళ్ళని ఇక్కడున్న వాళ్ళు చాలామంది చూస్తారు. దొంగలుగా వచ్చి మారు మనసు పొంది వెళుతున్న వాళ్ళని చాలామంది చూస్తున్నారు. అబద్ధికులు, మోసగాళ్ళుగా, త్రాగుబోతులుగా, దరిద్రులుగా ఈ దేవుని మందిరానికి వచ్చి బాగుపడి మంచి సాక్ష్యములు ఇవ్వడం ఇక్కడ ఉన్న వాళ్ళు చూస్తారు. నేను అలా బాగుపడాలి, నేను అలాగ జీవించాలి, నేను అలాగా మంచిగా దేవుని దృష్టిలో బలా నమ్మకమైన మంచి దాసుడా అనిపించుకోవాలనే మనసు కోల్పోయి వాళ్ళు ఇచ్చిన సాక్ష్యము, నేను ఒకప్పుడు ఇలాంటి వ్యభిచార బ్రతికాను అని చెప్పి సాక్ష్యం వినగానే ఒకవేళ నేను కూడా అలా బ్రతితే ఎలా ఉంటుంది? దేవుణ్ణి పట్టుకోవటం మానేసి, దేవుని దగ్గర కనిపెట్టడం మానేసి గేజీ ఎవరిని పట్టుకోవటానికి పరిగెత్తుతున్నారు? ఎవరిని? నయమాన్ని పట్టుకోవడానికి పరిగెత్తుతున్నారు. దేవుణ్ణి వెతకటానికి వచ్చినటువంటి ప్రజలు, విశ్వాసులు, దేవుని దగ్గరకు వచ్చినటువంటి విశ్వాసులు దేవుని దగ్గర వెతకడం మానేసి, దేవుణ్ణి పట్టుకోవడం మానేసి ఈ భూమి మీద ఎవరిని పట్టుకుంటే నాకు నెలకింత డబ్బు వస్తుంది, ఎవరిని పట్టుకుంటే నాకు ఇంత ఆదాయం వస్తుంది, ఎవరిని పట్టుకుంటే నాకు వస్తువుల మీద వస్తువులు వస్తాయి, ఎవరిని పట్టుకుంటే నాకు జొమాటో లేకపోతే అదో ఫ్లిప్కార్ట్ నుంచి ఆర్డర్ల మీద ఆర్డర్లు వచ్చేస్తాయి,
ఎవరిని పట్టుకుంటే నా ఫోన్పే అకౌంట్ ఏమవుద్ది, ఫుల్ అవుద్ది. ఎవరిని పట్టుకుంటే నా చేతి నిండా డబ్బు వస్తాయి. ఎవరిని పట్టుకుంటే ఒక మంచి సెల్ ఫోన్ కొనిస్తారు. ఎవరిని పట్టుకుంటే నా చెవులకి కాళ్లకు వీటన్నిటికీ వస్తువులు ఎవరు కొంటారు? ఎవరిని పట్టుకోవాలి? నయమాను వెంట ఏం చేస్తున్నారు? ఈయన పరిగెత్తుతున్నారు. ఎవరిని పట్టుకోవడానికి వచ్చారు? ఈయన దేవుణ్ణి పట్టుకోవడానికి వచ్చారు. దేవుని దగ్గర కనిపెట్టడానికి వచ్చిన మనిషి ఎవరిని పట్టుకోవడానికి పరిగెత్తుతున్నారు? నయమాన్ని పట్టుకోవడానికి పరిగెత్తుతున్నారు. నయమాన్ని పట్టుకోవడానికి పరిగెత్తుతున్నారు. అక్కడ కూడా ఏమంటున్నారు? ఎఫ్రాయిము మన్యము నుంచి యవనస్తులు వచ్చారు కాబట్టి ఇప్పుడే వచ్చారు. నా యజమానుడు ఏమంటున్నాడు? వాళ్ళ కోసం కొన్ని వస్త్రములు తీసుకురమ్మని చెప్పాడు. ఇక్కడ యజమానిని బ్యాట్ చేశాడు. దేవుని నామాన్ని, దేవుని తీసుకోవద్దని చెప్పిన దేవుని చిత్తానికి విరుద్ధంగా ఏం చేశాడు? ఈయన ప్రవర్తించాడు. అక్కడేమో దేవుని చిత్తం ప్రకారం దైవజనుడేమో దాన్ని పక్కకు నెట్టేశారు. ఈయనేం చేశారు? దేవుని దగ్గర వెతకటానికి వచ్చి, దేవుణ్ణి పట్టుకోవడానికి వచ్చి, నయమాన్ని వెంటబడి దేవుని చిత్తాన్ని ఏం చేశారండి? పూర్తిగా అతిక్రమించారు. దేవుని చిత్తాన్ని పూర్తిగా అతిక్రమించారు. చూసారా? నా యజమానుడికి మనసు లేదు అని చెప్పి, తనకు మనసు వచ్చిందని చెప్పి ఒక్క ఆలోచన ఆయన జీవితంలో ఏం చేసిందో చూసారా? ఆయన జీవితాన్ని నయమాన్ని వెంట పరిగెత్తేటట్టు చేసింది. పరిగెత్తుతున్నారట. ఈ రోజున మన ఆలోచనలు ఎటు పరిగెత్తుతున్నాయి? ఈ రోజున మన తలంపులు ఎటు పరిగెత్తుతున్నాయి? నేను కొంచెం యవ్వనంతో ఉన్నాను, నాకు కొంచెం నరాలు బలంగా ఉన్నాయి, నేను మంచి రక్తంతో ఉన్నాను, ఎవరిని పట్టుకుంటే నేను ఇప్పుడు నా ఇచ్ఛను తీర్చుకోవాలి. ఎవరి వెంట పరిగెత్తుతుంది ఈ శరీరం? ఎటు ఆలోచన చేస్తుంది? దేని గురించి ఆలోచన చేస్తుంది? నాకు కొంచెం నరాలు బలంగానే ఉన్నాయి, రక్తము బలంగా ఉంది కాబట్టి ఇప్పుడు నా శరీర సంబంధమైన ఈ ఇచ్ఛను ఎవరిని వెంబడిస్తే, ఎవరిని వెంట పరిగెత్తితే నా కోరిక, నా ఆలోచనను, నా కోరికను నేను తీర్చుకోగలను. మనిషి యొక్క ఉద్దేశాలు పరిగెత్తుతున్నారు. ఒక సహోదరి ఇంటికి ప్రేయర్ చేయటానికి వెళ్ళాను. ఆ సహోదరి అంటున్నారు బ్రదర్, నేను శుక్రవారం చర్చికి వచ్చాను అని మా ఆయన్ని గారు ఫోన్ చేస్తే చెప్పండి అన్నారు. నేనన్నాను, మీరు శుక్రవారం సేలుకోవటానికి రాలేదుగా అన్నాను. రాలేదండి, కానీ నేను వచ్చి ఆయన మీ నెంబర్ తీసుకున్నారు. ఆయన ఒకవేళ ఫోన్ చేస్తే నేను శుక్రవారం స్త్రీల కూటానికి వచ్చానని చెప్పండి అన్నారు. అంటే వీళ్ళు ఎవరి పేరు చెప్పొచ్చారండి? శుక్రవారం స్త్రీల కూటానికి వెళుతున్నాను వచ్చారు అని చెప్పొచ్చారు. కానీ వీళ్ళు శుక్రవారం స్త్రీల కూటము కాకుండా వాళ్ళు ఎక్కడో సైతాను మార్గంలో నడిచారు. మళ్ళీ ఇక్కడ సేవకుడు ఏం చెప్పాలి? రాకపోయినా వచ్చావని చెప్పి అబద్ధాలు చెప్పాలి. చూసారా ఎలా ఉన్నారో? వాళ్ళు అక్రమముగా నడుచుకుంటూ సేవకుల చేత అబద్ధములు చెప్పించే ఒక అవిధేయతలో ఉన్నారు. వాళ్ళు సేవకుల చేత అబద్ధాలు చెప్పించే అవిధేయతలో ఉన్నారు. మరొకసారి నేను తిమ్మాపురం అనే ఊరు కోళ్ళపారం దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక ఆంటీ కోళ్ళపారం దగ్గర వాళ్ళు ఉంటున్నారు. పాస్టర్ గారు, మీ అంకులు కళ్ళు తాగుతున్నాడు, నేను ప్రార్థన చేస్తుంటే దేవుడు మీరు కళ్ళు తాగుతున్నట్టు చూపించారని చెప్పి మా ఆయనతో చెప్పండి మీరు అని అన్నారు. నేను ప్రార్థన చేస్తుంటే అంకుల్ గారు కళ్ళు తాగుతున్నట్టు దేవుడు నాకు చూపించలేదు. మరి నేను ఎట్లా చెప్పను? లేదు, మీరు అట్లా చెప్పాలి అన్నారు. నాకు చూపించలేదుగా ఆంటీ, నేను ప్రార్థన చేస్తుంటే అంకుల్ గారు కళ్ళు తాగుతున్నట్టు నాకు చూపించలా. మరి నేను ఎట్లా చెప్పను? కానీ మీరు అలా చెప్పాలి. మీరు చెప్పినట్టు నేను చెప్పను, కళ్ళు తాగుతున్నట్టు నాకు తెలియదు అన్న. చూసారా? అంటే
అక్కడ ఆయన ఏం చేస్తున్నారో అది దేవుడు నాకు చెప్పారని, చెప్పకుండానే చెప్పారని నేను అబద్ధము చెప్పాలన్నమాట. అది వాళ్ళ యొక్క అవిధేయత. నేను అలా చెప్పలేదు కూడా. కాబట్టి నయమాను వెనక వేగంగా పరిగెత్తుతున్నారు. ఎవరైనా ప్రార్థనాపరుడు. నయమాను వెంట వేగంగా పరిగెత్తుతున్నారు. ఎవరు? ఈయన విశ్వాసి. నయమాను వెనక చాలా తీవ్రమైన ఆలోచనలతో పరిగెత్తుతున్నారు ఆయన్ని పట్టుకోవడానికి. ఎవరైనా దేవుని బిడ్డ. నయమాను వెంట చాలా ఆసక్తికరంగా పరిగెత్తుతున్నారు. ఎవరైనా దేవుని సేవా పరిచర్యలో తరబీదు పొందుతున్న మనిషి. నయమాను వెంట చాలా తీవ్రంగా పరిగెత్తుతున్నారు. ఎవరైనా సేవకుల దగ్గర ఉండి నీతిని నేర్చుకుని, పరిశుద్ధతను నేర్చుకుని, భయభక్తులను నేర్చుకుని, దైవ భయం కలిగి వచ్చిన వారందరికీ, దైవజనుడి దగ్గరికి వచ్చిన వారందరికీ ఒక పరిశుద్ధుడిగా, మాదిరికరంగా, మాటలో ప్రవర్తనలో మాదిరికరంగా ఉండాల్సిన మనిషి ఏం చేస్తున్నారండి? నయమాను వెనక పరిగెత్తుతున్నారు. నయమాను వెనక పరిగెత్తుతున్నారు. చేపలు అమ్మేవాళ్ళు ఉంటే వాళ్ళ వెంట పరిగెత్తడం. ఏమండి? లేకపోతే ఇంకేదో వ్యాపారాలు చేసేవాళ్ళు కనపడితే వాళ్ళ వెనక పరిగెత్తడం. లేకపోతే వడ్డీ వ్యాపారం చేస్తూ 4 ఏళ్లకు 4 ఉంగరాలు బ్రాస్లైట్ వేసుకున్న వాళ్ళు లోకంలో తిరుగుతుంటే వాళ్ళ వెంట పరిగెత్తడం. కొంతమంది ఏవో నగలు తీసుకుని ఇళ్ళ వెంబడ తిరుగుతూ మంచిగా కనపడితే వాళ్ళ వెంట పరిగెత్తడం. ఎవరు కొంచెం మంచిగా కనపడితే వాళ్ళ వెంట పరిగెత్తడమే తప్ప అసలు నేను ఏం చేస్తున్నాను? దైవజనుడు కాదన్నది నేనెందుకు తీసుకోవాలి? ఆ మనసు రాట్లా. దేవుని సేవకులు వేటిని రిజెక్ట్ చేశారు? ఇలా చేయకూడదని రిజెక్ట్ చేశారు. వాక్యం ఏం చెప్పింది? ఏది తినొచ్చో ఏది తినకూడదో అంత స్పష్టంగా చెప్పారు. మళ్ళీ దాని గురించి వాక్యం ఏం చెప్పిందో అలా చేయడం మానేసి దాని గురించి పెద్ద చర్చా వేదికలే ఏర్పాటు చేసి యేసు ప్రభు భక్తిని, దేవుని నామాన్ని ఏం చేస్తున్నారు? ఈ చర్చా వేదికలో సులకన చేస్తున్నారు. ఘనమైన దేవుడని అదే నోటితో చెప్పుకుంటారు. మళ్ళీ అదే నోటితో దేవుని వాక్యాన్ని మరొక విధంగా చెప్పి దాన్ని సులకం చేస్తారు. అసలు భక్తి చేస్తున్నటువంటి వ్యక్తి ఒక చర్చా వేదికలో పాల్గొని అలాగా విమర్శించి అలా చేయాల్సిన అవసరత ఉంది అని చెప్పిందా బైబిల్? వ్యర్థమైన వివాదములకు ఏం చేయమంది? దూరముగా ఉండము. చాలామంది ఇలా వ్యర్థమైన వివాదములకి వెళ్ళి ఏమైపోయారు? వ్యర్థులైపోయారని చెప్పింది. అందుకనే దేవుని బిడ్డలారా, కొంతమంది ఇలా చేయొచ్చు అని చెప్పడం, కొంతమంది అలా చేయకూడదని చెప్పడం. మీరు అలా చెప్పడం ఏంటంటాం, లేకపోతే మీరు ఇలా చెప్పడం ఏంటని చెప్పడం. ఏదో అసలు వీళ్ళకి ఏం చెప్తున్నారు? ముందు డాక్యుమెంట్ అంటే పరిశుద్ధ గ్రంథం అనే డాక్యుమెంట్ ఏంటో ఒకటికి 10 సార్లు చదివి ఆ ప్రకారం జీవించడానికి మనసు కలిగి ఆ వాక్యాన్ని అర్థం చేసుకుని పదే చదివి అర్థం చేసుకుని, ప్రభువా ఈ వాక్యము ఇలా చెప్తుంది, ఇలా చెయ్యొచ్చా చేయకూడదని ఎవరిని అడగాలి? మనం ఏం చెప్తాం? యేసు ప్రభు ఎవరని చెప్తాం? మాట్లాడే దేవుడు. ఇంకేం చెప్తాం? సజీవుడైన దేవుడు అని చెప్తాం. ఇంకేం చెప్తాం? నిత్యుడగు తండ్రి అని చెప్తాం. మనం ఇంకేం చెప్తాం? అడిగితే జవాబు
ఇస్తారని చెప్తాం. మళ్ళీ మనుషులు వివాదం తీర్చుకోవడానికి ప్రయత్నం చేస్తే చర్చావేదికలు పెట్టి మనుషులు సమాధానం తీసుకోవాలంటే ఒక మనిషికి ఏం సమాధానం ఇచ్చినా అది సంతృప్తికరంగా ఉండదు. ఏ చర్చావేదికల బ్రతికాలం అంతట్లో ఎన్ని చర్చావేదికలు పెట్టి ఇలా మాట్లాడినా అనేకుల ముందు దేవుని నామాన్ని సులకన చేయడం తప్ప వీళ్ళు సాధించేది ఏమీ లేదు. నీకు అర్థం కాలేదా? నువ్వు పాటించడంలో నీకు తెలియలేదా? పరిశుద్ధ గ్రంథం ఉంది. యేసు ప్రభు ఏం చెప్పారు? మీరు లేఖనములను చదవలేదా? మీరు లేఖనములను చదవలేదా? కొన్నిసార్లు ప్రభు విషయంలో కొంతమంది వచ్చి అడుగుతూ, మీరు లేఖనములను చదవలేదా? చదివితే నీకు చర్చావేదిక ఎందుకు? మనుషులు నీకు సమాధానం చెప్పడం ఏంటి? వాళ్ళు దేవుని సంబంధులు, వీళ్ళు దేవుని సంబంధులు అని చెప్పుకుంటున్నప్పుడు, వాళ్ళు దేవుని పిల్లలని చెప్తూ వీళ్ళు దేవుని పిల్లలమని చెప్పుకున్నప్పుడు ఇందులో వ్యతిరేకత ఎందుకు? ఇందులో జడ్జిమెంట్ ఏమిటి? ఇందులో తీర్పులు ఏమిటి? అలా ఉంది, ఇలా ఉంది. ప్రతి ఒక్కరికి ఆన్సర్, సమాధానం పరిశుద్ధ గ్రంథమే చెప్పుద్ది. దాన్ని శ్రద్ధగా చదువు, అక్కడ నీకేం దొరుకుద్ది? సమాధానం దొరుకుద్ది. మనుషులను అడిగి అంటే నిన్ను నువ్వు ప్రజలకు కనపరుచుకునే నిమిత్తము చర్చావేదిక పెట్టి నిన్ను నువ్వు ప్రజలకు, లోకానికి కనపరుచుకునే నిమిత్తము ఏవేవో మాట్లాడితే, అబ్బా ఈ వ్యక్తి ఎంత టాలెంట్గా మాట్లాడినారండి అని చెప్పి మెప్పు కోసమో ప్రజల్లో ఏదో సాధించడం కోసమో మనిషి నిలబడితే ఖచ్చితంగా దేవుడు అట్టి వారి విషయంలో సువార్తే చేయకుండా ఏం చేస్తారు? వాళ్ళని ఆపేస్తారు. అసలు ఆ పనే నిన్ను చేయనీయకుండా ఆపేస్తారు. ఎందుకంటే నువ్వు దేవుని సేవకును, సంఘములకును, సువార్తకును నువ్వు ఒక సైలెంట్ అభ్యంతరకరమైన బండలాగా ఉన్నావు, అడ్డుబండగా ఉన్నావు, అభ్యంతరకరమైన స్థితిలో ఉన్నావు. బైబిల్ చదువు, వాక్యం ఏం చెప్పింది అని ప్రభు అంటున్నారు. వాక్యం చదవలేదా మీరు? వాక్యం ఏం చెప్పింది? అలా జీవించు. ఒకవేళ తెలియకపోతే సమీపంలో ఉన్న సేవకుల్ని ఇలా ఉంది నాకు అర్థం కావట్లేదని సైలెంట్గా అడుగు. ఒకవేళ అంతగా దేవుడు నాతో మాట్లాడారు, నేను బలంగానే ఉన్నాను, దేవుడిని విశ్వాసంలో బలంగా ఉన్నాం, భక్తిలో బలంగా ఉన్నప్పుడు ఏంటి? దేవునితో ఏం చేయి? మాట్లాడు. దేవుణ్ణి మాట్లాడమని అడుగు, ఆయన నీతో మాట్లాడతారు. దేవుని నామమే గణపరచబడును గాక. ప్రతి ఒక్కరి పరిస్థితి ఆలోచన ఎవరికి రాకుండాను గాక. మీ సన్నిధి మాతో ఉంచండి. ఇచ్చిన కొద్ది మాటలు మందరు ఫలింపచేయమని, మీ వాక్యమును గురించి మాట్లాడటానికి మనిషికి ఎంత ధైర్యం కావాలి తండ్రి. ప్రభా, తెగించిన వారికి ఇక దేవుని భయంతో నిమిత్తమేమి ఒకసారి దర్శించమని మీ చేతులకు అప్పగించుకుంటూ యేసు నామమున అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి ప్రేమయు, కుమారుని యొక్క కృపయు, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము ఈ మేరకు తోడి నడిపించుకొనును గాక. ఆమేన్. మీ అందరికీ వందనాలు.